మనం మరి రక్షింపబడిన వారిని మరి దేవుల్లో ప్రార్థనలో ఉంటూనే ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఏం చేశాడు అనే ప్రశ్న మనకు వచ్చేస్తూ ఉంటుంది. దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మనం అనుకుంటాం. సహజం, మనుషులు మనకి తొందరపాటు ఎక్కువ. కానీ దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకి న్యాయం చేసేసాడు. ఏదన్నా కష్టం వచ్చిందంటే అది మన స్వయం కృతాపరాధం అంటారు చూడండి. మనం చేసుకునే వాటిని బట్టి మనకు కష్టాలు వస్తాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనిషిని స్వతహాగా ఆయన ఇబ్బంది పెట్టాడు. ఆయన వల్ల కాదు, మనల్ని బాధ పెట్టడం అనేది ఆయన వల్ల కాదు అని చెప్తాడు. వెనక మనమే తెచ్చుకుంటాం. కాబట్టి ఏ విధంగా దేవుడు మనకి న్యాయం చేశాడు అనేది ఈరోజు చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యములు 16:36. న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన చెరసాల నాయకుడి మాటలు పౌరులకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపిస్తున్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పండుని చెప్పారు. చాలండి. దేవుడు ఎటువంటి న్యాయం చేశారంటే ఒక న్యాయాధిపతిగా విడుదలను మనకి అనుగ్రహించారు. మొదటిగా ఏం చేశారండి? విడుదలను అనుగ్రహించారు. ఏదంటే యేసు ప్రభు సృష్టించిన ఈ సృష్టిని, యేసు ప్రభు తయారు చేస్తున్న అందమైన పొదరిని సాతానుడు వాడి చేతిలోకి తీసుకున్నాడో అప్పుడే మనం అందరము వాడి చేతిలో బంధించబడి ఉన్నాము, దిక్కులేని ఉన్నాము, మొరపెడుతూ ఉన్నారు. ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు దేవుడికి మొరపెట్టారో వారు కష్టపడుతున్న ప్రయోజనం లేదు, వారు బ్రతికిన బ్రతుకు వ్యర్థం అనిపిస్తుంది. అలాంటి జీవితంలో మన ఆత్మీయ స్థితి కూడా ఉన్నప్పుడు మనల్ని విడుదల చేసి